హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకొని సెమీఫైనల్స్కి కూడా అర్హత సంపాదించింది. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. ఎంచుకున్న దానికి మంచి పునాదియే పడింది. అంటే సౌత్ ఆఫ్రికాకి మంచి స్టార్ట్ అయితే లభించింది. సో ఎందుకంటే 12కి 2 వికెట్స్ అయితే కోల్పోయింది. ఫస్ట్ ఓవర్లోనే జొరియా గోల్డెన్ డక్గా వెనుతిరిగిన తర్వాత మరొక బ్యాటర్ 1 రన్ చేసి తన అవుట్ అయింది. ఈ క్రమంలో మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. శోభన మాస్తరి అండ్ షర్మన్ అఖ్తర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. అయితే 28 రన్స్ వేసి షర్మన్ అఖ్తర్ అవుట్ అయిన తర్వాత 50 పార్ట్నర్షిప్కి బ్రేక్ పడినాక నిఘల్ సుల్తానా జ్యోతి రావడం, నిఘల్ సుల్తానా జ్యోతితో 20 పార్ట్నర్షిప్ జరిగింది. ఆ టైంలోనే 42 రన్స్ వేసి తను అవుట్ అయింది. శోభన మాస్తరి. అక్కడ నుంచి అసలు రన్స్ అనేవి చాలా కష్టతరంగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. రితుమోని కానీ ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచినంత వాళ్ళు స్కోర్ చేశారు, కానీ పిచ్ దగ్గర అయితే టైం అయితే స్పెండ్ చేయలేకపోయారు. 117 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. సో మలాబా 2 వికెట్లు తీసుకోగా అయోబొంగ కాక, నెడెన్ క్లార్క్, ఆ తర్వాత షబ్నమ్ ఇస్మాయిల్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి కూడా ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. వాళ్ళ యొక్క కెప్టెన్ లారా వోల్పార్ గోల్డెన్ డక్గా వెనుదిరిగినప్పటికీ తస్మిన్ బ్రిడ్జ్తో పాటు తస్మిన్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మరొకసారి చెప్తున్నాను, సౌత్ ఆఫ్రికా మొమెంటం అనేది ఎంత మారిందో అంత మారిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఓడిపోయింది జస్ట్ ఆస్ట్రేలియాతో మాత్రమే, కానీ అక్కడి నుంచి వాళ్ళ యొక్క మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ మనము తడబడుతున్నాము అనేది ప్రతిదీ ప్లాన్ ఎత్తుకు పై ఎత్తులు అనేవి వేస్తూ ఉన్నారు. దానివల్ల విజయాల పరంపరతో దూసుకెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో మరి తర్వాత 22 రన్స్ వేసి తస్మిన్ బ్రిడ్జ్ 45 రన్స్ వేసి తస్మిన్ బ్రిడ్జ్ అవుట్ అయినాక హాఫ్ సెంచరీ చేసేటువంటి సువర్ణ అవకాశాన్ని కోల్పోయింది. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత మరో బ్యాటర్ 4 రన్స్ వేసి తన అవుట్ అయింది. కానీ ఈ 118 లక్ష్య ఛేదనను సులువుగా చేసింది మాత్రం నెడెన్ క్లార్క్ అండ్ మారజాన్ కప్ ఇద్దరు కలిసి 16 రన్స్ మారజాన్ కప్ చేస్తే 15 రన్స్ తను చేసిందని చెప్పుకోవచ్చు నెడెన్ క్లార్క్. బట్ క్రూషియల్ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు వికెట్స్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. క్లోరిట్రైన్ పుణ్యమా అని చెప్పేసి 8 రన్స్ అయితే స్కోర్ చేసింది. దీంట్లో ఒక 4 కూడా ఉంది కాబట్టి సో మొత్తానికి తను మాత్రం స్కోర్ అయితే చేసింది. 118 రన్స్ని 19.5 ఓవర్స్లో చేసేసింది. సో బంగ్లాదేశ్ని కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎఫర్ట్ అయితే పెట్టారు, లాస్ట్ వరకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ రన్ చేజ్ని ఈజీగా నెవర్ గివ్ అప్ అయితే చేయలేదు. సో వికెట్స్ కనుక చూస్తే నయీద్ అఖ్తర్కి 2 వికెట్లు, మరూఫ్ అఖ్తర్, షంజీద్ అఖ్తర్, ఆ తర్వాత రితుమోనికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది, అది కూడా మారజాన్ కప్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా మారజాన్ కప్కే వరించింది, ఎందుకంటే విత్ ద బ్యాట్ ఎన్ని రన్స్ అయితే స్కోర్ చేసిందో విత్ ద ఫీల్డ్ కూడా
కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టి క్యాచెస్తో పాటు మంచి బౌలింగ్ కూడా కల్పించింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.